పగలు రాత్రి తేడా లేకుండా రైస్ ఆడించడం జరుగుతూ ఉంది పొంతకాని గంగాధర్ గారు. ఇటువంటి వాళ్ళు వడ్డిచ్చేవాడు మనోడైతే విందు మందే, అదేవిధంగా పండించేవాడు మనోడైతే ఆ పంట మందే. ఆ విధంగా పొంతకాని గంగాధరం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను నేను. మామూలు విషయం కాదు, రాత్రిపూట కూడా ఆడించడం అనేది వినియోగదారులకు ఇంపార్టెంట్, అర్జెంట్ అయితే మనం కంపల్సరీగా ఆడించడం జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ టైంలో కూడా మనం ఆడించడం జరుగుతూ ఉంది. నైట్ అయిపోయినప్పుడు కూడా రైస్ ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించడం ఒక ఎత్తు, అది వినియోగదారుల గమ్యస్థానాలకు చేరడం మరో ఎత్తు. నేను చాలాసార్లు చెప్పేది ఒక విషయం ఏంటంటే, అదే రైస్ అయిపోతున్నాగా 2 days ముందు మనకి ఇంటిమేట్ చేస్తే వాటిని మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకి. హర్షత్ విహారన్ టీం, థ్యాంక్ యూ.